భోగి రోజు మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేస్తే మీరు తప్పనిసరిగా కుబేరులు అయిపోతారు. సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు తిరుగుండదని చెప్పొచ్చండి. కాబట్టి మీరేంటంటే భోగి రోజు ఖచ్చితంగా అండి గుమ్మం దగ్గర ఈ విధంగా చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక భోగి అండి మనకు ముందుగా ఏంటంటే సంక్రాంతి ముందు రోజు భోగిని మనం జరుపుకుంటాం కదా. అయితే భోగి మంటల్లో మనం ఏంటంటే గనక పాత వస్తువులు అలానే కాకుండా పాడైపోయిన వస్తువులన్నీ కూడా వేసేసి మనము మన దరిద్రం అంతా కూడా పోవాలని, అలానే కాకుండా ఈ రోజుతో మనకుండే పీడలు కూడా తొలగిపోవాలని మనం భోగి మంటలు వేసుకుంటూ ఉంటాము. భగభగ మండే అంటే ఆ మంటని మనం కాపుకుంటూ చలిని దూరం చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఎంత పెద్ద మంట వేస్తే అంత మంచిదని భావిస్తూ ఉంటారు కదండి. మన ఇంట్లో మనము అంటే విరిగిపోయినవన్నీ కూడా తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తాము. ఒక నెల నుంచి పిడికలు చేసి పెట్టుకొని కూడా అవి కూడా భోగి మంటల్లో వేయటం అనేది జరుగుతుంది కదా. అయితే భోగి మన దరిద్రాన్ని తీసేసి మనకు అంటే అద్భుతమైన రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర అంటే మీ ఇంటికి కూడా మంచి జరగాలి, మీ ఇంటికి కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలు రావాలి, సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, ఇల్లు మీకు అనుకూలించాలనుకుంటే మీ గుమ్మం దగ్గర ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో అండి 7-8 దాటిపోయిన తర్వాత మీరు గుమ్మం దగ్గర ఈ విధంగా చేసుకోండి. ఏమీ లేదండి, ఒక పాత్రను తీసుకోండి, చిన్న ప్లేట్ తీసుకొని అందులో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి చిటికడంత కుంకుమ పసుపు పోసేసి ఒక నిమ్మకాయని పెట్టి మీ గుమ్మం దగ్గర పెట్టండి. రాత్రంతా కూడా పెట్టి మరుసటి రోజు సంక్రాంతి రోజు ఉదయాన్నే మీరు లేస్తారు కదా, అప్పుడు లేచేసి తీసి పడేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంటికి పట్టిన నరదిష్టి, చెడు దిష్టి పీడలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు. కాబట్టి తప్పక ఈ పరిహారం అయితే ఆచరించండి. ఇలా చేసుకోవటం వల్ల ఇల్లు మీకు అనుకూలించి ఇంట్లో ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పొచ్చండి.